హాయ్ అందరికీ. ఈపీఎఫ్లో కొత్త అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. సో ఏదైనా పేర్లు మిస్టేక్ ఉన్నా, ఏమైనా చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే అవసరం వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు, పీఎఫ్ ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఏవైతే లేటెస్ట్ అప్డేట్ అవే ఇవ్వండి, కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. వన్స్ మీరు ఏదైనా రాంగ్ డేటా ఇచ్చినట్లయితే తర్వాత కరెక్షన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజెంట్ అయితే మీకు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ప్రతి ఆన్లైన్ కూడా ఎలా ఉందంటే మీ పోర్టల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఏదైనా కరెక్షన్ ఉంటే. సో ఎవరు కూడా లేట్ చేయకుండా మీ కరెక్షన్స్ అనేది అప్లై చేసుకొని ఇమీడియట్గా అన్నీ క్లియర్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అనేది ప్రతి డాక్యుమెంట్తో మ్యాచ్ అవ్వాలి, అలాగే ప్రతి డాక్యుమెంట్ కూడా ఆధార్ కార్డ్తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రం మీ క్లియరెన్సెస్కి ప్రాబ్లం ఉండదు. ఓకే, ప్లీజ్ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పాను అంతే. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.